ఇదొక నిశ్శబ్ద విప్లవం, ఊహకందని సంక్షోభం, మేధకందని మహావిలయం. 730 కోట్ల మంది మానవాళి ముందు సమాధానం లేని ఓ ప్రశ్న. 200 ఏళ్లలో మనిషికి ముందెన్నడూ ఎదురుకాని సవాల్. మనకొక నమ్మకం, ఈ సృష్టిలో మనిషి మేధస్సుకు మించింది లేదని. మనకొక ధీమా, మన ఆలోచనలు, ఆవిష్కరణలు ఏ సమస్యకైనా సమాధానం చెప్పగలవని. మనకొక ధైర్యం, ఈ భూమి మీద మనిషి సర్వశక్తిమంతుడని. కానీ మైక్రోస్కోపుకు కూడా అందని ఓ సూక్ష్మజీవి మన నమ్మకాన్ని వమ్ము చేస్తోంది. మన బలమంతా ఒట్టి భ్రమని నిరూపిస్తోంది. పేరుకు కోవిడ్-19 అన్నామే కానీ ఈ వైరస్ జాడ కూడా ఇంకా చిక్కలేదు. ఈ ప్రపంచంలో మనిషికేం తక్కువ? 1000 సంవత్సరాల నాగరికత ఉంది, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ ఉంది, కోట్లకు కోట్లు డబ్బుంది. కానీ ఒక్క వైరస్ ముందు ఎందుకు ఓడిపోతున్నాడు? పేద గొప్ప తేడా లేదు, నలుపు తెలుపు భేదం లేదు, అందరూ వైరస్ బాధితులే. భూగోళమే కొన్నాళ్లుగా స్తంభించిన భావన. అసలు ఇప్పటి వరకు మనం చూసిన ప్రపంచం వేరు, ఇప్పుడు చూస్తున్న ప్రపంచం వేరు. అందుకే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంలాగా ఇప్పుడిక కరోనాకు ముందు, కరోనా తర్వాత అని చెప్పుకోవాలి. అలాగని మానవ సమాజానికి సంక్షోభాలు కొత్త కాదు. మనిషి ఎన్నో ఉపద్రవాలు అధిగమించాడు. ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రపంచ యుద్ధాల వరకు ఎన్నో విలయాలను దాటుకుని ఇక్కడిదాకా వచ్చాడు. కానీ ఈ వైరస్ కనీ వినియరుగని సంక్షోభాన్ని సృష్టించింది. ఈ విపత్తు మనిషి మనుగడనే ప్రమాదంలో పడేసింది. ఎన్నెన్ని యుద్ధాలు చూశాం, చేశాం. శత్రువు కంటికి కనపడితే లెక్కలేనన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తాం. సర్వశక్తులను ఒడ్డి పోరాడతాం. ప్రతి యుద్ధము ఒక సంక్షోభమే. 1939, 1945 మధ్య జరిగిన రెండో ప్రపంచ యుద్ధం అనేక దేశాల ఆర్థిక, సామాజిక, సాంఘిక వ్యవస్థలను కుప్పకూల్చింది. దాదాపు 6 కోట్ల మందిని పొట్టన పెట్టుకుంది. ఒక సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, పాలస్తీనా లాంటి ఎన్నో దేశాలు దశాబ్దాలుగా ఆయుధాల నీడలోనే బతుకుతున్నాయి. ఇక్కడ యుద్ధం ఒక రావణ కాష్టం. ప్రపంచ యుద్ధాలనే కాదు, మహా ఆర్థిక మాంద్యాలను కూడా చరిత్ర చూసింది. 1929లో అమెరికాను కొంగదీసిన మహామాంద్యం ప్రపంచాన్ని ఓ కుదిపేసింది. దశాబ్దం పాటు ఆర్థిక వ్యవస్థలను కొంగదీసింది. ఇక వైరస్లతో యుద్ధం కూడా ఇదే మొదలు కాదు. శతాబ్దాల క్రితమే వైరస్లు కోట్లాది మందిని పొట్టన పెట్టుకున్నాయి. ప్లేగు, మసూచి, ఎల్లో ఫీవర్, ఇలా చరిత్ర చాలానే చూసింది. 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ 4 కోట్ల మందిని బలి తీసుకుంది. ఐరోపా మీదుగా భారత్కు చేరిన ఈ వైరస్ ఒక్క మన దేశంలోనే 1,80,00,000 మందికి సోకింది. ఒక స్టేషన్లో ఎక్కిన వ్యక్తి దిగాల్సిన స్టేషన్ వచ్చేసరికి బతికుంటాడన్న నమ్మకం కూడా ఉండేది కాదని అప్పటి పరిస్థితులను గురించి చెప్పుకుంటారు. దీన్ని బట్టి ఎలాంటి వైరస్ను ఈ మానవాళి ఆనాడు జయించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఫ్లూ ఏ స్థాయిలో విలయతాండవం చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా అనేక యుద్ధాలు, మాంద్యాలు, వైరస్లను అధిగమించి శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగమించి నేటి ఆధునిక సమాజం క్రమంగా రూపుదిద్దుకుంది. అయితే యుద్ధం కొన్ని దేశాలనే నష్టపరుస్తుంది, మాంద్యం కొంతకాలమే ఉంటుంది. కానీ వైరస్ అలా కాదు. ఎక్కడ పుడుతుందో, ఎక్కడిదాకా వ్యాపిస్తుందో మన అంచనాకే అందదు. ఎలా ఉంటుందో, ఎలా మారుతుందో మన పరిశోధనకు చిక్కదు. ప్రపంచం కుగ్రామంగా మారిన నేటి గ్లోబలైజేషన్ కాలంలో ఈ వైరస్కు అడ్డు అదుపు లేదు. ఎక్కడో చైనాలోని వుహాన్ అనే ఓ నగరంలో పుట్టిన కరోనా 6 నెలలు కాకముందే 190కి పైగా దేశాలకు సోకిందంటే దాని ముందు మనమెంత అసక్తులమో అర్థం చేసుకోవచ్చు. మందులకు లొంగని కరోనాను వ్యాక్సిన్తో ఓడించాలని ప్రయత్నిస్తున్నాం. అయితే దశాబ్దాల కిందట వెలుగు చూసిన వైరస్లకే ఇంతవరకు వ్యాక్సిన్ సిద్ధం కాలేదు. 1980వ దశకంలో ప్రపంచాన్ని కుదిపేసిన HIV సంగతే చూద్దాం. ఈ వైరస్కి ఇప్పటిదాకా వ్యాక్సిన్ కానీ, మందు కానీ లేదు. కేవలం జీవన విధానాన్ని మార్చుకుంటూ, ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రపంచం HIV మహమ్మారి నుంచి క్రమంగా బయటపడింది. ఇలాంటిదే డెంగ్యూ సమస్య కూడా. ఈ వైరస్ కూడా ఏ మందులకు, వ్యాక్సిన్కు లొంగలేదు. కానీ రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ, ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ దానిని కూడా జయిస్తున్నాం. ఇప్పుడు కరోనా నుంచి కూడా మందులు, వ్యాక్సిన్ల కంటే మన జీవన శైలిలో చేసుకునే మార్పులే మనల్ని కాపాడగలవు. కొన్ని సంక్షోభాలు కొత్త సంక్షోభాలను సృష్టిస్తాయి. కరోనా కూడా అలాగే చేసింది. దీనివల్ల నష్టమెంత,
అని ఇప్పుడు ప్రపంచం లెక్కలేసే ప్రయత్నం చేస్తోంది. కానీ ఏ లెక్కలకు అంతు చిక్కని నష్టమిది. అసలు ప్రపంచమే వ్యాధిగ్రస్తమై మనిషి మనుగడే ప్రశ్నార్థకమైపోయింది. జీడీపీలు, ఎన్డీపీలు లాంటి మన కొలమానాలన్నీ ఎందుకు కొరగాకుండా పోతున్నాయి? ధనిక పేద అన్న తేడా లేకుండా దేశాల ఆర్థిక మూలాలన్నీ కదిలిపోయాయి. ఇక లాభ నష్టాల లెక్కేంటి? ఇది ప్రపంచంలో ఏ ఆర్థికవేత్త అంచనాకు అందని నష్టం. ఏప్రిల్తో ముగిసిన మొదటి త్రైమాసికంలో జీడీపీ -20లోకి జారిపోయిందని ఒక అంచనా. వచ్చే క్వార్టర్లో కూడా ఇంతకు మించిన పతనమే ఉండొచ్చు. ఈ ఏడాది మొత్తం మైనస్లోనే గణాంకాలు నమోదయ్యే పరిస్థితే కనిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే నమ్మకం దరిదాపుల్లో కనిపించటం లేదు. మళ్లీ కరోనా ముందు నాటి పరిస్థితికి అసలు రాగలమా అన్న సందేహం అందరిలోనూ ఉంది. ఆర్థిక మాంద్యం, మహామాంద్యం లాంటి పేర్లు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సంక్షోభానికి సరిపోవు. వీటన్నిటికీ మించిన మహా ఆర్థిక విపత్తిది. అగ్రదేశం, ప్రపంచానికే పెద్దన్నా అని చెప్పుకునే అమెరికా ఇప్పుడు పతనమైపోతున్న ఆర్థిక వ్యవస్థను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక సతమతమవుతోంది. అత్యంత సంపన్నమైన అమెరికాలో ఇలా ఉందంటే ఎకానమీ ఏ స్థాయిలోకి దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. చిరునవ్వుకు చిరునామాగా ఇటాలియన్స్ చెబుతారు. ఎవరినైనా ఆత్మీయంగా చిరునవ్వుతో పలకరించే ఇటాలియన్స్ ఇప్పుడు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. గ్లోబలైజేషన్ కారణంగా అగ్రదేశాల ఆర్థిక కష్టాల ప్రభావం మనపైన కూడా ఉంటుంది. మొత్తం మీద ఇండియా 1 కాదు 2 కాదు, రోజుకు 1,00,000 కోట్లు నష్టపోతోంది. వైరస్ ప్రభావం ప్రారంభమైన కొత్తలో ఇది రోజు 20,000 కోట్లని 40,000 కోట్లని లెక్కలేశారు. కానీ ఇప్పుడవన్నీ తారుమారయ్యాయి. ఈ 3 నెలల్లోనే లక్షల కోట్ల పెట్టుబడులు ఆవిరైపోయాయి. భారతదేశం నష్టపోవడం అంటే భారతీయులు నష్టాల్లో ఉన్నట్టే. సంప్రదాయంగా మనది బంగారాన్ని, భూమిని నమ్ముకున్న ఆర్థిక వ్యవస్థ. అంతో ఇంతో సంపాదించిన ప్రతి భారతీయుడు ముందు తులం బంగారం కొనుక్కోవాలనుకుంటాడు. తర్వాత ఒక సొంత ఇంటిని కలగంటాడు. మధ్యతరగతి పెట్టుబడి రంగాలైనా ఈ రెండూ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. దేశంలో ఎక్కడి నిర్మాణాలు అక్కడ ఆగిపోయాయి. ఇప్పటికే పూర్తయిన నిర్మాణాలను కొనేవాళ్లే లేరు. దీంతో ఈ రంగంపై పెట్టిన లక్షల కోట్ల పెట్టుబడులు గాల్లో దీపాలుగా మారాయి. డిమాండ్ సప్లై చైన్ తెగిపోవడం, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడం వల్ల ఎదురయ్యే మొదటి సమస్య నిరుద్యోగం. ఇప్పటికే వివిధ రంగాల్లో కోట్లాది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అసంఘటిత రంగంలో పనిచేసే లక్షలాది కార్మికుల బతుకుకు భరోసా లేకుండా పోయింది. నిజానికి ఈ దశాబ్దం కోసం ప్రపంచం ఎంతగానో ఎదురుచూసింది. 2020 కోసం ఎన్నెన్నో ప్రణాళికలు రచించుకుంది. శాస్త్ర సాంకేతిక రంగాలైతేనేం, వాణిజ్య వ్యాపారాలైతేనేం సరికొత్త పురోగతికి ఇదొక మైలురాయిగా ఎంచుకుంది. కానీ సరిగ్గా ఈ ఏడాది ప్రారంభంలోనే ఎదురైన ఈ వైరస్ మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను 20 ఏళ్ల వెనక్కు నెట్టేసింది. స్థూల జాతీయోత్పత్తి లాంటి పదాలకు విలువ లేకుండా పోయింది. ఎకానమీ తిరోగమనంలో నడుస్తున్నప్పుడు ప్రజలు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడిన పరిస్థితుల్లో ఇక రేటింగులకు అర్థం పర్థం ఉండదు. ఎవరి జీడీపీ, ఎవరి రేటింగులు ఎంతుంటే ఏంటి? వైరస్ ముందు అన్ని దిగదుడుపుగా మారిపోయాయి. డిసెంబర్లో ఈ వైరస్ ప్రభావం మొదలైనప్పుడు మహా అయితే 1-2 నెలల్లో అంతా సర్దుకుంటుందని ఆర్థిక మేధావులు అంచనా వేశారు. కానీ చూస్తుండగానే 5 నెలలు గడిచిపోయింది. ఇంకెంతకాలం ఈ పరిస్థితి ఉంటుందో కూడా చెప్పలేం. ఈ విశ్వ మహమ్మారికి అంతమెప్పుడో ఎవ్వరికీ తెలీదు. ఈ ఏడాది అంతా ఇలాంటి అనిశ్చితే కొనసాగి డిసెంబర్ తర్వాతైనా కోలుకుంటామని చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఏ దేశానికైనా ఆర్థిక వ్యవస్థ, జీడీపీ, ఆదాయ వ్యయాల లెక్కల కంటే మనిషి ప్రాణాలే ముఖ్యంగా మారాయి. ప్రాణాలు కాపాడుకుని వైరస్ను తరిమికొట్టిన తర్వాతే ఆర్థికం, అభివృద్ధి లాంటి వాటి గురించి ఆలోచించాలి. లాక్డౌన్ ఈ దశాబ్ద కాలంలో ప్రధానమంత్రి మోడీతో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకున్న అతి గొప్ప నిర్ణయం. నిజానికి ఇది అంత సామాన్యమైంది కాదు. అమెరికా లాంటి అగ్రదేశమే లాక్డౌన్ విధించడానికి ఇప్పటికీ తాత్సారం చేస్తోంది. అందుకు ఫలితాలను అనుభవిస్తోంది. అలాంటిది 130 కోట్ల జనాభా, లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ, రెక్కాడితే కాని డొక్కాడని మధ్య పేద తరగతి వాళ్లు మెజార్టీగా ఉన్న భారతదేశంలో అన్నిటినీ స్తంభింపచేసి ఎవ్వరినీ ఇల్లు కదలనీయకుండా ఉంచడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. కానీ ఇది అనివార్యం. వైరస్ను కట్టడి చేయడానికి ఇదొక్కటే మార్గం. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో స్పందించాయి. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాయి. దేశానికి తాళమేసి వైరస్కు కళ్లవేయడానికి పూనుకున్నాయి. అసాధారణ పరిస్థితుల్లో తీసుకున్న అసాధారణ నిర్ణయం ఇది. విపరీతమైన జనసాంద్రత, అంతంత మాత్రం ఆర్థిక వనరులు, అరకొర వైద్య సదుపాయాలు ఉన్న మన దేశానికి
వైరస్ను ఎదుర్కోవాలంటే లాక్డౌన్ ఒకటే మార్గం. ఈ లాక్డౌన్ మార్గాన్ని ఎంచుకోకపోయినా, దాన్ని సమర్థంగా అమలు చేయకపోయినా ఏం జరుగుతుంది? ప్రపంచంలో అగ్రదేశాలు అనుకునే అమెరికా, యూరప్ దేశాలను చూస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అక్కడ డబ్బుకు కొదవలేదు, వైద్యారోగ్య సదుపాయాలకు లోటు లేదు. కానీ ఆ దేశాలన్నీ ఈ వైరస్ను తక్కువగా అంచనా వేశాయి. 4-5 రోజులు భయపెట్టి అదే తగ్గిపోతుందిలే అనుకున్నాయి. కానీ చివరికి ఏమైంది? ఆ ప్రభుత్వాలు కళ్ళు తెరిచేసరికే గుట్టలు గుట్టలుగా శవాలు పేరుకుపోయాయి. చనిపోయిన వారికి శ్మశానాలు దొరకని దయనీయమైన పరిస్థితి. కానీ మన ప్రభుత్వాలు సకాలంలో తీసుకున్న నిర్ణయం వల్ల భారతదేశం వైరస్ను మెరుగ్గానే ఎదుర్కొంటోంది. వైరస్ వ్యాప్తిని చెప్పుకోదగ్గ స్థాయిలో అరికట్టడమే కాదు, మరణాల సంఖ్యను కూడా చాలా వరకు తగ్గించగలిగాం. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం. శ్రీశ్రీ ఈ మాటలు రాసి దశాబ్దాలు గడుస్తున్నా ఈ బాటసారుల బతుకులు మారలేదు. దిక్కు మొక్కు లేని జనం దశ తిరగలేదు. వారి బతుకుల్లో కష్టాలు కడతేరలేదు. ఇప్పుడు ఈ వైరస్ కాలంలో ప్రపంచమే తల్లకిందులైన సమయంలో, బిలియనీర్ల సంపాదనే ఆవిరైపోతున్న సంక్షోభంలో, ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో చిట్ట చివర ఉన్న వలస కూలీల అవస్థలు చెప్పనలవి కాదు. నిజంగా వైరస్ సోకిన వాళ్లు లక్షల మందిలో ఒకరు కూడా ఉండరు. కానీ వైరస్ సృష్టించిన విధ్వంస ప్రభావం మాత్రం ప్రతి ఒక్కరి మీద ఉంది. దాదాపు అన్ని కంపెనీలు నష్టాల్లోకి వెళ్లాయి. కొన్ని మూతపడ్డాయి, మరికొన్ని నడవలేక నడుస్తున్నాయి. ఉద్యోగుల జీతాల్లో కోతపడింది. లక్షలాది మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. మరో ప్రత్యామ్నాయం లేని అత్యవసర పరిస్థితుల్లో హఠాత్తుగా లాక్డౌన్ను ప్రకటించడంతో సకల సౌకర్యాలు అనుభవిస్తున్న ధనవంతులకు సైతం తిప్పలు తప్పడం లేదు. ఇక ఏ రోజు కష్టంతో ఆ రోజు కడుపు నింపుకునే వలస కూలీలను వైరస్ ప్రభావం వదులుతుందా? నిన్న మొన్నటిదాకా ఈ నిరుపేదలే నవభారత నిర్మాతలు. కూటి కోసం కోటి పనులు చేసుకునే ఈ కార్మికులే ప్రగతి రథచక్రానికి ఇరుసులు. వలస కూలీలుగా, రోజువారీ కూలీలుగా ప్రతి పనిలోనూ వారి కష్టమే, ప్రతి నిర్మాణము వారి పనితనమే. ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారో, కుటుంబం ఎక్కడో, కన్నవారెక్కడో అన్నిటినీ వదిలేసి కూలీ కోసం, కూటి కోసం 1000 కిలోమీటర్లు దాటి వచ్చారు. ఇప్పుడు వీళ్ల జీవితాలపై ఊహించని పిడుగు పడింది. భవిష్యత్ను అంధకారం చేసింది. సంపాదన లేని చోట ఉండలేరు, సొంతూళ్లకు వెళ్లలేరు. పోనీ ఏదో కొద్ది కాలం ఓపిక పడితే పరిస్థితి మెరుగవుతుందా? పోయిన ఉపాధి మళ్లీ తిరిగొస్తుందా? ఆ నమ్మకం కూడా లేదిప్పుడు. ఎందుకంటే వాళ్లకు ఉపాధి కల్పించే రంగాలన్నీ నేలచూపులు చూస్తున్నాయి. ఈ రంగాలు మళ్లీ పట్టాలెక్కాలంటే కొనుగోళ్లు ఊపందుకోవాలి. వ్యాపారాలు జరక్క, ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బంది పడుతున్న వారంతా ఇప్పటికిప్పుడు కొనుగోళ్ల జోలికి వెళ్లే సాహసం చెయ్యరు. కాబట్టి కూలీలకు ఉపాధి లభించడం ఇప్పట్లో కష్టమే. అసలు ఈ వలస కూలీల సమస్య ఎందుకొచ్చింది? ముందుగా ప్రభుత్వాలు ప్లాన్ చెయ్యలేదా? వీళ్లందర్నీ సొంత రాష్ట్రాలకు పంపించి ఆ తర్వాత లాక్డౌన్ ప్రకటించొచ్చు కదా అనే వాదన కూడా ఉంది. అయితే అదంత ప్రాక్టికల్ కాదు. అవన్నీ చేసేంత సమయం ప్రభుత్వాలకు లేదు. ఎప్పుడైతే దేశంలో వైరస్ వ్యాపిస్తోందనే సూచనలు కనిపించాయో ఒక్కసారిగా లాక్డౌన్ అమలు చేయాల్సిందే. మీనమేషాలు లెక్కబెడుతూ కూర్చుంటే వైరస్ విజృంభిస్తుంది. దేశం మొత్తం వైరస్ పాకిపోతుంది. అందుకే ప్రభుత్వాల రిస్క్ తీసుకోలేదు. మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లోనే లాక్డౌన్ ఏకైక గత్యంతరమైంది. కారణమేదైనా కరోనా పరిస్థితులు ఈ కూలీల జీవితాలను నిలువునా కూల్చేశాయి. ప్రాణం పోయినా అయిన వాళ్ల దగ్గరే పోవాలి అన్న పట్టుదలతో వీళ్లంతా ఇంటిదారి పట్టారు. 1 కాదు 2 కాదు, 1000 కిలోమీటర్లు మండే ఎండలో మహాప్రయాణాలు చేస్తున్నారు. నెత్తిమీద మూటలు, చేతి కింద పిల్లలు, బొబ్బలెక్కిన పాదాలు, కడుపులో దుఃఖం, ఎంతకీ చేరని గమ్యం, అయినా ఆగని ప్రయాణం. ఏ దారి చూసినా ఇదే దృశ్యం, ఏ రహదారి చూసినా అదే దైన్యం. నడిచి ఊళ్లకు చేరుతున్న వాళ్ళెందరూ, నడుస్తూనే ప్రాణాలు కోల్పోతున్న వారెందరూ. ఎవ్వరి దగ్గర లెక్కలేవు. ఇంటికి చేరితే బతుకున్నట్టు, లేకపోతే లేనట్టు. ఒక్క ఐడియా జీవితాల్నే మార్చేస్తుందని విన్నాం. ఇప్పుడు ఒక్క వైరస్ ప్రపంచ గతిని మార్చేస్తోంది. దానికి తగ్గట్టే మన ఆలోచనలు మారాలి, మన ప్రాధాన్యాలు మారాలి, మన వ్యూహాలు మారాలి. ఎందుకంటే మనం కరోనా అనంతర ప్రపంచంలోకి వెళుతున్నాం. ఇన్నాళ్లు మన తప్పుల నుంచి, మన వైఫల్యాల నుంచి, మన పరాజయాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని తీరాలి. ఇకపై ప్రపంచం ముందులా ఉండదు. అందుకే మన ప్రణాళికలు కూడా ముందులా ఉండకూడదు. ఇన్నాళ్లు యుద్ధాలు, ఆయుధాలు, అంతరిక్ష ప్రయాణాలే మన ప్రాధాన్యాలు. వాటి కోసమే ప్రపంచ దేశాలు ప్రణాళికలేశాయి, పరిశోధనలు చేశాయి, ప్రయోగాలు జరిపాయి, లక్షల కోట్లు కుమ్మరించాయి.
ప్రజల ఆరోగ్యానికి మాత్రం ఆ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వలేదు. శత్రు దేశాల నుంచి కాపాడుకోవడానికి యుద్ధ తంత్రాలు రచించాయే తప్ప వైరస్ లాంటి మహమ్మారి నుంచి రక్షించుకోవడానికి పరిశోధనలు సాగలేదు. ఆయుధాల కోసం లక్షల కోట్ల కేటాయింపులు జరిగాయి, కానీ వైద్య సదుపాయాలు పెద్దగా వెచ్చించలేదు. వైద్య సిబ్బందికి కావలసిన రక్షణ పరికరాల నుంచి చావు బతుకుల్లో ఊపిరిపోసే వెంటిలేటర్ల వరకు అన్నిటికీ కొరతే. మరి ఈ విపత్కర పరిస్థితిలో AK-47లు, అత్యాధునిక క్షిపణులు, అంతరిక్ష ప్రయోగాలు మనిషి ప్రాణాన్ని కాపాడతాయా? స్పానిష్ ఫ్లూ వంటి మహమ్మారుల నుంచి బయటపడినప్పుడే గుణపాఠం నేర్చుకునుంటే వైరస్ దాడులు ఎదుర్కోవడానికి నిరంతర పరిశోధనలు జరుగుతూనే ఉండేవి. కానీ అలాంటిదేమీ జరగలేదు. రోజురోజుకు ప్రభుత్వాలు మరింతగా వైద్యారోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ పోయాయి. అమెరికా ఉదాహరణ చూద్దాం. అమెరికాలో ఊహించని వైరస్ ఉపద్రవాలు విరుచుకుపడినప్పుడు దాన్ని ఎదుర్కొనే వ్యూహరచనకు అధ్యక్షుడి సలహా ఇచ్చేందుకు వైట్ హౌస్లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఉండేది. అధ్యక్షుడై వైట్ హౌస్లోకి అడుగుపెట్టిన వెంటనే ట్రంప్ ఈ టాస్క్ ఫోర్స్ను రద్దు చేశారు. దీంతో ప్రస్తుత ఆరోగ్య సంక్షోభాన్ని ముందే పసిగట్టడంలో అమెరికా ఘోరంగా విఫలమైంది. ఇప్పటికైనా అన్ని దేశాలు మేల్కొనాలి, వ్యూహాలు మార్చుకోవాలి. ప్రచ్ఛన్న పోరాటాలను, వాణిజ్య యుద్ధాలను, ఆధిపత్య ధోరణులను పక్కన పెట్టి మానవాళ్ని ఎలా బతికించుకోవాలన్న అంశంపై దృష్టి పెట్టాలి. నిజానికి ఇప్పుడు యుద్ధాల తీరే మారిపోవచ్చు. ఇప్పటి వరకు మనం చూసిన ప్రత్యక్ష వాణిజ్య యుద్ధాలకు భిన్నంగా ఇకపై బయోవార్స్ తెరపైకొచ్చే ప్రమాదం ఉంది. ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చేందుకు వుహాన్ ల్యాబ్లో చైనా ఈ వైరస్ను సృష్టించిందని అమెరికా ఆరోపిస్తోంది. ప్రస్తుతానికి దీనికి ఆధారాలు లేకపోవచ్చు, కానీ వైరస్లను అడ్డుపెట్టుకుని ప్రత్యర్థి దేశంపై ఏ దేశమైనా యుద్ధానికి దిగే రోజులు ముందు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. యుద్ధాలు, ఆర్థిక మాంద్యాలను ముందుగానే అంచనా వేయొచ్చు. చాలా సమస్యలు సంక్షోభాలుగా మారకముందే నివారించవచ్చు. కానీ మనిషి ఊహకే అందని ఆరోగ్య సంక్షోభం ఒక్కసారిగా మీద పడితే దాని నుంచి బయటపడడం ఏ దేశానికైనా అంత సులువు కాదు. ఇక ఈ మహా విపత్తు సమయంలో ప్రజలను జాగృతం చేయడంలో ప్రపంచ మీడియా ముందుంది. వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బందితో పాటు జర్నలిస్టులు వారియర్స్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు ఎలాంటి విపత్తొచ్చినా మీడియా దాన్ని బాధ్యతగానే స్వీకరించింది. సమాజం పట్ల తన వంతు బాధ్యతను నిర్వర్తించింది. ఇప్పుడు కరోనా మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా పాత్ర ఘనమైంది. ప్రభుత్వ ఆదేశాలను, వైరస్ ప్రభావాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడంలో పత్రికలు, ఛానళ్లు విశేషంగా పనిచేశాయి. మన దేశంలో లాక్డౌన్ సక్సెస్ అయిందంటే అది మీడియా వల్లే. సైనికుడు సైన్యంలో భాగంగా పనిచేస్తాడు. దేశ రక్షణలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు. సైనికుడు వీరమరణం చెందితే దేశం మొత్తం ఘనంగా నివాళి అర్పిస్తుంది. జర్నలిస్టు కూడా సైనికుడే. ఎండనక వాననక పనిచేస్తుంటాడు. ఇదంతా ఎవరి మెప్పు కోసమో కాదు, జర్నలిస్టుగా అది అతని బాధ్యత. ప్రజలకు, సమాజానికి తన వంతు సేవ చేయాలనే తపన జర్నలిస్టుకుంటుంది. ప్రస్తుత సంక్షోభ సమయంలో కూడా జర్నలిస్టు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇప్పటికే పలువురు జర్నలిస్టులు వైరస్ బారిన పడి జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. కానీ ప్రభుత్వాలేవి జర్నలిస్టులను పట్టించుకోవడం లేదు. వైరస్ కారణంగా మీడియా రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నా, ఆదాయ వనరులు అడిగంటిపోయినా ప్రభుత్వాలు మీడియా వైపు కన్నెత్తైనా చూడడం లేదు. పలు రంగాలకు ప్రభుత్వాలు రాయితీలిస్తున్నాయి. కానీ ఈ సంక్షోభంలో ఎంతో ఘనమైన పాత్ర పోషిస్తున్న మీడియాకు మాత్రం ప్రభుత్వం ఎలాంటి మినహాయింపులు ఇవ్వట్లేదు. అయినా సమాజ శ్రేయస్సులో మీడియా ఎప్పుడూ వెనకంజ వేయలేదు. ఇప్పుడు కూడా అంతే బాధ్యతగా పనిచేస్తోంది. కరోనా వైరస్ పై ప్రజలను హెచ్చరించడంలో ఎన్టీవీ ఎప్పుడూ ముందుంది. చైనాలో కరోనా వైరస్ వెలుగు చూసిన వెంటనే దాని తీవ్రతను గుర్తించి ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. జనవరి చివరి వారంలో కరోనా సృష్టించబోయే విలయం గురించి స్టోరీ బోర్డు రూపంలో ప్రజలను జాగృతం చేసింది. కరోనా విషయంలో వాస్తవాలను ప్రజల ముందుంచితే లేనిపోని భయాలు కల్పిస్తున్నారంటూ కొంతమంది ఎన్టీవీపై ఆరోపణలు చేశారు. కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు, బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న పెద్దలు కూడా కరోనాపై కథనాలను కొట్టిపడేశారు. కానీ నాడు ఎన్టీవీ చేసిన హెచ్చరికలే నేడు నిజమయ్యాయి. 13 ఏళ్ల ప్రస్థానంలో ఎన్టీవీ ఎప్పుడూ నిఖార్సైన నిజాల్నే ప్రేక్షకుల ఎదుట ఆవిష్కరించింది. అర్థం లేని రేటింగుల పరుగులోకి ఏనాడు ప్రవేశించలేదు. అయినా వైరస్తో ప్రపంచ గణాంకాలన్నీ తారుమారై మానవాళి అస్తిత్వమే ప్రమాదంలో పడిన సందర్భంలో ఈ రేటింగులకు విలువుంటుందా? ప్రజాహితమే ఎన్టీవీ నినాదం. ఇప్పుడైనా ఎప్పుడైనా.